ఒకప్పుడు జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు భారత ప్రభుత్వానికి తెలియకుండా అంటే అంత నిద్రపోయింది ఆ రోజున ప్రభుత్వం. భారతదేశానికి సంబంధించిన 38,000 కిలోమీటర్ల భూభాగాన్ని ఆక్రమించేసింది చైనా. ఆ తర్వాతన ఏది కొంచెం కొంచెం భూభాగం ఆక్రమించుకుంటూ వచ్చింది. ఓవరాల్గా ఇప్పటికీ వాళ్ళు ఒక 70,000 కిలోమీటర్లకు పైగా ఆక్రమించుకుని ఉంటారు. అట్లా ఆక్రమించుకున్నటువంటి ప్రదేశాలలో ఇప్పుడు గ్రామాలు కడుతున్నారు. వాస్తవంగా ఇప్పుడు పీఓజేకే ఎట్లాగో ఇప్పుడు అట్లాగే చైనా ఆక్యుపైడ్ ప్రాంతం అనాలి మనం. గాల్వన్ లోయలో కానీ లడక్ ప్రాంతంలో కానీ చైనా ఆక్యుపైడ్ ఇండియన్ టెరిటరీ అనాలి, లేకపోతే టిబెటన్ టెరిటరీ అనాలి. ఆ ప్రాంతాల్లో జరుగుతున్నట్టు ఇప్పుడు అట్లాంటి చోట్ల వాళ్ళు గ్రామాలు కట్టించే ప్రయత్నం చేస్తున్న వేళ భారత ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. హోతాన్ ప్రిఫెక్చర్లో 2 కొత్త కౌంటీలను ఏర్పాటు చేస్తున్నట్టు చైనా ప్రకటించడం మీద భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసి కేంద్రపాలిత ప్రాంతం లడాఖ్లోని భూభాగాలు ఈ కొత్త కౌంటీలో చేర్చడం మీద మండిపడింది. బీజింగ్ అక్రమంగా బలవంతంగా చేసిన ఆక్రమణలు ఈ కౌంటీలు ఏర్పాటు చట్టబద్ధం కాబోవని తేల్చి చెప్పింది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ రణధీర్ జైస్వాల్ ఈ విషయం తేల్చి చెప్పారు. చైనా చర్యలు భారత సార్వభౌమత్వంపై ఎలాంటి ప్రభావం చూపవో అన్నారు. ఈ ప్రాంతంలో చైనా ఆక్రమణను మేము ఎన్నటికీ అంగీకరించలేదు. దీని మీద మా తీవ్ర అభ్యంతరాన్ని దౌత్య మార్గాల ద్వారా దేశానికి చెప్పామని జైస్వాల్ చెప్పారు. టిబెట్లో బ్రహ్మపుత్ర నది మీద ఆనకట్ట నిర్మించాలని చైనా నిర్ణయం పైన భారత్ స్పందించింది. పరిస్థితిని గమనిస్తున్నాం, ఈ విషయంలో దేశ ప్రయోజనాలు కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.